హలో అండి అందరికీ నేను మీ భువనా వల్లూరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను షార్ట్స్లో శారీ డ్రాపింగ్ చూపించానండి, వీడియోలో షార్ట్స్లో పెట్టాను. దానికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాను. ఇదిగోండి అదే ఈ వీడియో, శారీ డ్రాపింగ్ త్రీ ప్లేటెడ్ అండి. శారీ టీ ప్లేటెడ్ అండి. ఇదిగోండి కుచ్చిళ్ళు, ఇవ్వండి ఇలాగ సన్నగా మనకి ఎంత కావాలంటే అంత పోసుకోవాలి కుచ్చిళ్ళు అనేవి. ఇలాగ స్టెప్ బై స్టెప్ పెట్టేసుకొని ఒక ఐరన్ బాక్స్ తోటి నీట్గా ఐరన్ చేయాలి. ఐరన్ చేశాక మళ్ళీ ఇంకొకసారి నీట్గా అన్నీ చూసుకొని దేనికి అది పెట్టుకోవాలి. నీట్గా చేసుకున్నాక ఇదిగోండి ఇలాగ నీట్గా సెట్ చేసుకున్నాను. నేను ఐరన్ చేస్తున్నాను. ఇక్కడ లాస్ట్లో ఒక పిన్ కూడా పెట్టానండి. ఇదిగోండి పిన్ నీట్గా వచ్చేలాగా చూసుకోవాలి. పిన్ పెట్టేశానండి. ఇక్కడ పిన్ పెట్టేసి ఐరన్ చేస్తున్నాను నేను. నీట్గా వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక పిన్ పెట్టానండి. నీట్గా కుచ్చిళ్ళన్నీ నింపుకొని ఇదిగోండి నీట్గా ఇలా నీట్గా కుచ్చిళ్ళన్నీ నింపేసుకొని ఒక పిన్ ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ తర్వాత ఇది అయిపోయింది కదండి. నెక్స్ట్ మనకి ఎదరికి వచ్చేటప్పటికి ఇలాగ కుచ్చిళ్ళు ఇలాగ నీట్గా రావాలంటే ఇలాగ అన్నీ సరి చేసుకోవాలి. సరి చేసుకొని నీట్గా ఇదిగోండి ఇలాగా అది కుచ్చిళ్ళు పెట్టేశాను కదండి, పిన్ పెట్టేశాను ఇక్కడ. నెక్స్ట్ ఎదర నీట్గా సరి చేసుకొని మొత్తం అంతా ముందు వైపు బాగాన ఇదిగోండి ఇలాగ నీట్గా వచ్చేలాగా ఐరన్ చేస్తున్నాను. చక్కగా నీట్గా ఐరన్ చేస్తున్నాను. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చినాయి. నీట్గా చిన్న కుచ్చిళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు నేను ఒక ఫోటో చూపించాను కదండి, ఆ ఫోటోలో అంతా సరి చేసుకొని నీట్గా కుచ్చిళ్ళు అయితే పెట్టానండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమో కుచ్చిళ్ళు అండి. కుచ్చిళ్ళు అన్నీ నీట్గా పెట్టుకున్నానండి. ఇదిగోండి కుచ్చిళ్ళు ఐరన్ చేస్తున్నాను. ఇదిగోండి కుచ్చిళ్ళు అన్నీ పోసాను. ఇదిగోండి ఐరన్ చేస్తున్నాను. ఇది టేబుల్ ఉంటే చాలా నీట్గా వచ్చిందండి. నేను కింద పెట్టుకొని చేస్తున్నాను. టేబుల్ ఉంటే అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అసలు ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకొని చక్కగా చేసేయచ్చు. టేబుల్కి అటాచ్ చేసేయచ్చు. కుచ్చిళ్ళు నీట్గా పెట్టాను చూడండి. ఇదిగోండి ఐరన్ చేసేస్తున్నాను. ఇక నెక్స్ట్ నేనేమో ఈ కట్టు చెంగు మొత్తం అంతా మడిచి ఐరన్ చేసుకుంటానండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అండి, మొత్తం అంతా ఫోల్డ్ చేసేసి కట్టు చెంగు మొత్తం ఫోల్డ్ చేసేసి కుచ్చిళ్ళ దగ్గరికి సమానంగా పెట్టుకొని ఐరన్ చేసుకోవడమేనండి. ఇలాగా ఐరన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. టేబుల్ ఉంటే ఇంకా నీట్గా వస్తుందండి. కింద పెట్టి చేయటం వల్ల కూడా పర్వాలేదు, నీట్గానే వస్తుంది. ఇప్పుడు మొత్తం
మొత్తం ఫోల్డింగ్ చేస్తాను నేను ఇప్పుడు. శారీ అయితే ఇలాగా మొత్తం అంతా అక్కడ వరకు చేశానండి. నెక్స్ట్ ఇప్పుడు కుచ్చుల దగ్గర నుంచి రావాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మడత పెట్టాను, ఫోల్డింగ్ చేసి మడత పెట్టాను, నీట్గా ఐరన్ చేశాను, నీట్గా ఫోల్డింగ్ పెట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా బ్యాక్ నుంచి నీట్గా ఫోల్డింగ్ చేసుకున్నాను నేను. ఇదిగోండి ఇలాగా నీట్గా మడత పెట్టి ఇలాగా ఐరన్ చేశానండి. నెక్స్ట్ ఫోల్డింగ్ ఇది. ఇలాగ పెట్టానండి. ఒకవేళ నేను ఏదైనా రాంగ్ చేస్తే కనుక నాకు కామెంట్స్ పెట్టండి. ఇలాగా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవడమే. నేను ఏదో నాకు వచ్చినట్టు పెట్టానండి, నాకు తెలిసినట్టు పెట్టాను. నేనే కాబట్టి యూజ్ చేసుకునేది నాకు నచ్చినట్టుగా పెట్టుకున్నానండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు నచ్చినట్టు పెట్టానండి, నాకు వచ్చినట్టు పెట్టాను ప్లేట్స్ అయితే కనుక. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. అంతే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.